కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే దక్కించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆదాయ వ్యయాల విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశాలు తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా మనకి ఏదైనా నెగిటివిటీ ఉంది, అక్కడ పరిస్థితులు బాలేదు, ఈ రకమైనటువంటి ప్రభావంగా ఉంది, మనం ముందడుగు వేయటం కరెక్ట్ కాదు అన్న విధంగా మీకు సూచనలు కానీ సలహాలు కానీ ఎవరైనా ఇస్తే ఖచ్చితంగా అవి విని పాటించే ప్రయత్నం చెయ్యండి. మానసిక ఆందోళన మరింతగా పెరుగుతుంది. శారీరకంగాను మానసికంగాను తరచూ అలసటకు గురవుతారు. నేత్ర వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. ఆయా ప్రమాదాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులు మరింతగా పెరగటము మీరు మొయ్యలేనటువంటి భారంగా పరిణమిస్తుంది. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే మీకు అందుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అంతంతపు మాత్రపు ఫలితాలనే అందుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తం ఎంతగానో శ్రమించడము, కష్టపడటము, ఉన్న సరుకును అమ్మితే చాలు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. ఈ వ్యాపారం అనేది రొటేషన్లో ఉంటే ఆదాయం దానంతట అదే వస్తుంది. 10 మంది ఒకే వ్యాపారం చేస్తున్నాము, రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు, సరుకు అమ్ముడుపోక చాలా కాలం అవుతోంది, నష్టాలలో పూడుకుపోతున్నాము అన్న నేపథ్యంలో మరింతగా భాగోద్వేగాలకి ఆందోళనకి గురయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా ఉపయోగం ఉంటుందేమో, ఒకసారి ప్రయత్నించి చూడండి. కొన్ని అంశాల పట్ల మనకు అవగాహన లేక మనం ఒక రిస్క్ తీసుకోలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు, ప్రత్యేకించి శని యొక్క వక్రగతి ఏర్పడినప్పుడు మళ్ళీ పునరాలోచన చేయడము, మళ్ళీ దాని గురించి ఏదైనా కొత్తగా ఆలోచించడము, కొత్తగా అందులో ఏదైనా చేయగలుగుతామేమో అన్న ఆలోచనలకి ఈ యొక్క సమయం సందర్భం ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటిని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోగలిగితే క్రితం చేసినటువంటి తప్పుల్ని ఈ రోజున సరిదిద్దుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో మంచి మార్పులు వస్తాయి. మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలైనా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, అర్ధాంతరంగా ఇల్లు ఆగిపోయింది, ఎంత ప్రయత్నించినా కట్టలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకెందుకు ఇలా జరుగుతోందన్నది ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఆలోచనలు అనేవి తిరిగి ప్రారంభించగలిగితే అన్ని మళ్ళీ సెట్ అవుతాయి. యథాతథంగా మళ్ళీ పనులు ప్రారంభం అవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనల విషయంలో 10 మార్లు ఆలోచించడం అనేది సూచించదగిన విషయము. ఆరోగ్య వ్యవహారాలలో ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైనటువంటి శ్రద్ధ అవసరము. లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్తో బాధపడే అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా పఠించండి. మతిమరుపు ఉంటుంది. ఎంత చదివినా బుర్రకెక్కనటువంటి విధంగా పరిస్థితి ఉంటుంది. ఈ విషయం సాధారణమే. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవమని చెప్పాను. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ప్రత్యేకించి వ్యాపార స్థలాలలో పురోగతి లేక ఆదాయం రానప్పుడు ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని 3 సార్లు కానీ 5 సార్లు కానీ క్రమం తప్పకుండా చదవండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ దైవికం పొడి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. రాబోయే శ్రావణ మాసంలో అవకాశం ఉన్నవారు శ్రీ లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఏవైతే రుణ బాధలు ఉన్నాయో, ఆర్థిక కష్టాలు ఉన్నాయో అందులో నుంచి బయటపడడానికి ఈ పాశుపత హోమాలు
ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రత్యక్షంగా చేసుకోగలిగితే ఫలితాలు బాగుంటాయి. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి.